హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం హెయిర్ ఫాల్ గురించి మాట్లాడదామండి. ఒక పేషెంట్ నా దగ్గర ఒక పాపకి తీసుకొని వచ్చినారు. హెయిర్ ఫాల్ చాలా అవుతుంది మేడం, పాపకి ఏమన్నా మందులు ఇస్తారా అని చెప్పి వచ్చినారండి. చిన్న పాప కదా, 14 years, ఏదైనా మెడిసిన్స్ ఇవ్వడానికి ఎట్లా అని చెప్పి పాపకి చూసినాను. బ్లడ్ తక్కువ ఉంది, పాపకి బ్లడ్ తక్కువ ఉంది కాబట్టి విటమిన్ డి తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, అన్నీ తక్కువ ఉన్నాయి. కాబట్టి నేనేం చెప్పినానంటే మందులు ఏం వద్దు, మీరు ఒక 15 రోజులు చూడండి, ఓన్లీ మీరు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మాత్రమే క్లియర్ చేసుకోండి, ఫుడ్ బాగా పెట్టండి, పాపకి స్ట్రెస్ లేకుండా చూసుకోండి, అప్పుడు మీకు ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది, మీరే చూడండి, లేకపోతే తగ్గకపోతే రాండి, నేను మందులు ఇస్తాను అని చెప్పినాను. ఎక్కడో స్కిన్ క్లినిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు 1200 కన్సల్టేషన్ ఫీజు ఇచ్చి మందులు రాపించుకున్నారు. ఒక 1 month చూసినారు, అయినా కానీ తగ్గలేదు. మన బాడీ లోపలనే ఇబ్బంది ఉంటే బయట మనం ఎంత అప్లై చేసినా కూడా మనకు ఎఫెక్ట్ రాదండి. ఎప్పుడైతే మనకు ప్రాబ్లం ఉందో మన ప్రాబ్లం క్లియర్ చేసుకుంటేనే మనకు లోపలది, అప్పుడే మనకు బయట ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు పింపుల్స్ ఉన్నాయనుకోండి ఫేస్ మీద, లోపల డైజెస్టివ్ సిస్టమ్ బాగా లేకపోతే పింపుల్స్ అనేది వస్తుంది. నోట్లో స్మెల్ వస్తుంది చాలామందికి, అది ఎంత వాళ్ళు బ్రష్ చేసినా ప్రాబ్లం అట్లానే ఉంటుంది. ఎందుకంటే డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా స్మెల్ అనేది వస్తుంది. అట్లానే హెయిర్ ఫాల్ అనేది కొంత భాగమే బయట ప్రాబ్లం ఉంటుంది, మిగతా భాగం అంతా మన బాడీలోనే చేంజెస్ తీసుకొని వస్తే, మన లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని వస్తే ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు మనం నివారించవచ్చండి. మామూలుగా అయితే జెంట్స్లో ఎక్కువగా బాల్నెస్ ముందర భాగం కనపడుతుంటుంది. ముందర భాగం నుంచి హెయిర్ ఫాల్ అయితే మొత్తం క్యాప్ లాగా ఉండిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువగా క్యాప్ వాడడం, లేకపోతే హెయిర్ వివింగ్, బాండింగ్, ఇంప్లాంటేషన్ అట్లాంటివన్నీ చేపించుకుంటూ ఉంటారు. కానీ కొంచెం ఉండగానే ఎందుకు ఇట్లా హెయిర్ ఫాల్ అవుతుంది అనేది కాజ్ తెలిస్తే మీకు ట్రీట్మెంట్ కరెక్ట్గా దొరుకుతుందండి. ఎక్కువగా మెడిసిన్స్ వాడుతుంటారు. అలోపతి మెడిసిన్స్ వాడితే దాని సైడ్ ఎఫెక్ట్స్, రెగ్యులర్ హార్ట్ బీట్ ఉండడం, అలర్జిక్ రియాక్షన్ రావడం, ఫేస్ స్వెల్లింగ్ రావడం అనేది జరుగుతుంది. అట్లాంటివన్నీ రాకుండా ఏముంది ప్రాబ్లం, ఆండ్రోజన్ హార్మోన్స్ అనేది బాడీలో హెచ్చు తగ్గులు ఉంటే అప్పుడు హెయిర్ ఫాల్ అనేది ప్రాబ్లం ఉంటుందండి. మామూలుగా అయితే ఆండ్రోజన్ హార్మోన్స్ అనేది టెస్ట్ చేయించుకోవడం. ఇంకా ఏంటంటే హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయంటే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయండి, మంచి రిజల్ట్ ఉంటుంది మీకు. ఏమంటే కొంచెం ఉండగానే మీరు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, అయ్యో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఏం చేయాలని ఎక్కువ స్ట్రెస్ పడుతుంటారు. ఆ ఎక్కువ స్ట్రెస్ పడడం వల్ల ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది. ఇంకా ఏంటంటే ఏదైతే కోమ్ వాడుతుంటారు కదా మీరు, అది వైడ్ మౌత్ ఉండాలి, అంటే ఎక్కువ గ్యాప్ మధ్యలో ఉండాలి. ఎట్లయితే కోమ్ సన్నగా ఉంటుందో అప్పుడు కూడా ఎక్కువ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఒకరు కోమ్ ఇంకొకరు తీసుకోకూడదు, వాడకూడదు. ఇంకా ఒకది సోప్ అనేది ఇవంతా యూజ్ చేయకూడదు, వాళ్ళ టవల్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి డాండ్రఫ్ ఇన్ఫెక్షన్ కానీ, హెయిర్ ఇన్ఫెక్షన్, ఫాలిక్యులైటిస్ ఏమైనా ఉంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఉండే జబ్బులు మీకు వచ్చేస్తారు. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి మామూలుగా అయితే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో ఏమేమి ప్రాబ్లం ఉంటే ఈ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది అంటే, మామూలుగా అయితే B12 డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ ఉంటుందండి. హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉంటే హెయిర్ ఫాల్ ఉంటుంది. మనం ఎక్కువగా స్ట్రెస్ పడతా ఉంటే, ఏమైనా ఇమోషనల్ గ్రీఫ్ లోపల బాధపడతా ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మనం నిద్ర సరిగా పోకపోతే కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. మన బాడీలో ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే మెయిన్ హెయిర్ గ్రోత్ అయ్యేది ప్రోటీన్స్ మీదనే. ప్రోటీన్స్ ఎప్పుడైతే బాడీలో తక్కువ ఉంటుందో అప్పుడు కూడా మనకు హెయిర్ ఫాల్ ఉంటుంది. అనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉంటే మనకు హెయిర్ ఫాల్ ఉంటుంది. కాబట్టి మనం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి, ఏ ప్రాబ్లం ఉంది మనలో అని చెప్పి. విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ ఉంటుంది, PCOD ప్రాబ్లం ఉంటే కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉంది అనేది చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని ప్రకారంగా మెడిసిన్ వాడితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా చాలామందికి ఒక్కొక్క స్పాట్స్లో హెయిర్ ఫాల్ ఉంటుంది. ఆ స్పాట్స్లో హెయిర్ ఫాల్ ఉందంటే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్, హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి అది క్లియర్ చేసుకుంటే వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. చాలామందికి ఎక్కువగా అక్యూట్ ఎగ్జాస్టివ్ డిసీజ్ అంటాం,
మామూలుగా అయితే టైఫాయిడ్ ఉండడం, ఎక్కువ రోజు ఫీవర్స్ రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లంలో కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మనకు బాడీ ఇది ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి ఉంటుంది కాబట్టి టైఫాయిడ్ ఫీవర్లో కూడా ఎక్కువగా హెయిర్ ఫాల్. ఎవరిదైతే టైఫాయిడ్ ప్రాబ్లం ఉందో అంటే వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. బయట అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు కదా, ఇప్పుడు కాలం పిల్లలు కానీ ఎవరైనా కానీ బాగా అవుట్ సైడ్ ఫుడ్కి అలవాటు పడినారు, అప్పుడు టైఫాయిడ్ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందంటే టైఫాయిడ్ టెస్ట్ ఒక్కసారి చేయించుకొని ఆ టైఫాయిడ్ ట్రీట్మెంట్, మాకు ఏం లేదు కదా, ఫీవర్ లేదు, ఏం లేదు, ఎందుకు చేయించుకోవాలి అని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు. టైఫాయిడ్ది ఖచ్చితంగా టెస్ట్లో ఒక్కొక్కరు క్యారియర్ ఉంటారండి. క్యారియర్ ఉంటే వాళ్ళకి ఫీవర్స్ అవన్నీ ఏం ఉండదు. వాళ్ళు వేరే వాళ్ళకి జబ్బు అనేది స్ప్రెడ్ చేయగలుగుతారు కానీ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ అనేది ఉండదు. కాబట్టి ఒక్కసారి టైఫాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి వీళ్ళు. ఆ టెస్ట్ చేయించుకుంటే ప్రాబ్లం ఏందో బయటపడుతుంది. ఇంకా చాలామంది ఏం చేస్తుంటారంటే హెయిర్ కలర్స్ అనేది ఏది పడితే అది యూజ్ చేస్తారు. ఇంకా డాండ్రఫ్ ఉంటే అట్లనే వదిలేస్తారు. ఆ డాండ్రఫ్ అనేది ఆ హెయిర్ని స్ట్రాండ్స్ని లూజ్ చేస్తుంది. కాబట్టి ఆ డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి. ఇంకా మనకు హెయిర్స్ బాగా ఫుల్గా స్ట్రెంగ్త్ ఉండాలంటే మీరు హెయిర్ మసాజ్ చేయాలి. హెయిర్ మసాజ్ చేసి నైట్ పూట మార్నింగ్ అనేది మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి. ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే ఆయిల్ అప్లై చేసి అట్లనే బయట అంతా ఇది తిరుగుతూ ఉంటారు. ఇంకా ఏంటంటే ఆ ఆయిల్ పట్టించడం వల్ల ఎక్కువగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. హెయిర్ బాత్ అంటే హెడ్ బాత్ అనేది చాలా వరకు తక్కువ చేస్తారు. ఎప్పుడైతే హెడ్ బాత్ తక్కువ చేస్తారో ఆ ఇన్ఫెక్షన్ అలానే ఉంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి డైలీ హెడ్ బాత్ చేసేది అలవాటు చేసుకోవాలండి. ఇంకా లేడీస్లో ఎక్కువగా హెయిర్ ఫాల్ అయ్యేది మెనోపాజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు, హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే బేబీ బర్త్ ఇస్తారో అప్పుడు కూడా హెయిర్ ఫాల్. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే బేబీ చూసి నవ్వుతే మదర్కి అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందేమో అని మూఢనమ్మకాలు ఉన్నాయండి. మామూలుగా అయితే మదర్ది బ్లడ్ లాస్ ఉంటుంది, ఆ డెఫిషియన్సీ అంతా ఉంటుంది. బేబీకి మిల్క్ ఇవ్వడం వల్ల అన్ని డెఫిషియన్సీస్ వస్తాయి కాబట్టి ఇది హెయిర్ ఫాల్ ఉంటుంది. కానీ మూఢనమ్మకం ఏంటంటే బేబీ చూసి నవ్వుతే హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఆలోచిస్తుంటారు. కాబట్టి ఈ హెయిర్ ఫాల్ ది ప్రాబ్లం ఏందో కనుక్కోవాలి. మీరు బాండింగ్ వీవింగ్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడు పెళ్ళి కావాలి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు హెయిర్ బాండింగ్ వీవింగ్ చేసుకుంటే ఆ హెయిర్ బాగుందిలే అని అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఓహో నువ్వు విగ్ వేసుకున్నావా అని చెప్పి పెద్ద గొడవలు అవుతాయి. కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ హెయిర్ థిన్నింగ్తోనే స్టార్ట్ అవుతుంది. 3 ఫేజెస్ ఉంటాయి మామూలుగా అయితే హెయిర్ గ్రోత్లో: అనాజెన్, కెటైజెన్, టెలోజెన్ అని చెప్పి. ఆ 3 ఫేజెస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మామూలుగా అయితే కెటైజెన్ ఎక్కువ ఉంటుంది, అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉండి హెయిర్ గ్రోత్ కావడం లేదనుకోండి అప్పుడు ఇబ్బంది అవుతుంది. మామూలుగా అయితే కొంత హెయిర్ ఫాల్ కావడం నార్మలే. ఎట్లయితే చెట్టు మీద రాళ్ళు కొన్ని పండినవి ఆకు పోయి మళ్ళీ కొత్త ఆకులు వస్తుంటాయి కదా, అట్లనే మన హెయిర్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం చూసుకోవాల్సినది బాధ్యత, ఏ ప్రాబ్లం ఉంది అనేది, ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేది చూసుకొని మనం అనవసరంగా హెయిర్ బ్లోవర్ కానీ హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ హెయిర్ ట్రీట్మెంట్ ఏం తీసుకోకూడదు మీరు. కాబట్టి హార్ష్ షాంపూస్ అనేది వాడకూడదు. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది కవర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు పాటిస్తే హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరు పాటిస్తారని, అనవసరమైన మందులు వాడారని, ఎప్పుడైతే అవసరమో అప్పుడే మెడిసిన్స్ వాడతారని నేను కోరుకుంటున్నానండి. కాబట్టి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.